ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము, రక్షింపబడిన మనము, ఆయన శిలువ రక్తంతో విమోచింపబడి సంఘంలో నాటబడిన మనము ఈ విషయమును గుర్తుపెట్టుకున్నామా? అసలు ఈ విషయమును మనం మనసులో ఉంచుకుంటున్నామా? ఏమనంటే యెహోవా నామము బలమైన దుర్గము అంటే మనకు కోట. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు, యెహోవా నా శైలము, నా కేడము, నా కోట, నేను దాగుచోటు అని దావీదు ఇన్ని రకాలుగా మాట్లాడినాడు. ప్రియమైన వాళ్ళారా, మనము విశ్రమించే స్థలము, మనము నెమ్మది పొందే స్థలము, అంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒక దాగే స్థలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యెహోవా అని మనం ఎరిగినామా? యేసు ప్రభుని నమ్ముతాము, కానీ ఆయన దగ్గరకు పోయి మన ప్రమాదంలో, మన ఆపదలో, మన కష్టంలో, మన నిందలో ఆయన దగ్గర పోయి మనం దాగి ఉండలేం. మనమే భరిస్తాం. అది మన జీవితంలో నష్టం తీసుకొచ్చేదిగా ఉంది, మనకెంతో క్రయం, కష్టము, నింద, అవమానం తీసుకొచ్చేదిగా ఉంది. అయితే ఇక్కడ చూస్తే యెహోవా నామము బలమైన దుర్గము అని మాట్లాడుతుంది. బలమైన దుర్గము అన్నప్పుడు దాని మీదనే మనం ఆధారపడి దాని కొరకే మనము నమ్మకంగా వెంబడించే వరమై ఉండాలి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనము నీతిగా తీర్చినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేసేదిగా ఉంది. ఆ నీతిమంతులముగా మార్చబడిన మనము అందులోనికి పరిగెత్తే అవకాశం ఉంది. మనం అందులోనికి పరిగెత్తలేమంటే మనకు నీతి అన్న ఉండకపోవడం, రెండోది ఆయన బలమైన దుర్గగా నమ్మకపోవడం. ఆయనను విశ్వసించినామా, మనం నీతిగా మారినామా, ఈ రెండు విషయాలు మన జీవితంలో ఎప్పటికీ మదిలో ఉంచుకోవాల్సిన విషయాలు. వీటిని పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే సురక్షితంగా ఉండకుండా మనం ఏం చేస్తున్నాము, ఆపదలో ఉంటున్నాం, ప్రమాదంలో ఉంటున్నాం, విపత్తుల్లో ఉంటున్నాం. అంటే భౌతికంగా చూస్తే సేఫ్టీ ప్లేస్లో అంటే భద్రతగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే ఒక విశ్వాసి ఎట్లున్నాడంటే ఎవరేం చెప్తే దానికి లొంగిపోయే పరిస్థితిలో ఉంది. అంటే వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మీద మనం మనసు ఉంచుకోవాలి, మనుషుల మాటల మీద కాదు. మనుషుల మాటలు తప్పిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరం నిలిచేది, సజీవమైనది. అయితే యెహోవా నామము బలమైన దుర్గమని నమ్మాలి. మనం నమ్మాలి. నాకు ఈయన తప్ప ఇంకొకరికి నమ్మనిక లేదు, ఎందుకంటే అందరు పోతారు ఒకనాడు. కానీ యెహోవా నామం, యేసుక్రీస్తు నామం బలమైన దుర్గము, దాన్ని మనం నమ్మాలి. రెండవ విషయం, నీతిగా మార్చబడాలి. మనం అనీతివంతులమే. దినదినము యేసుక్రీస్తు రక్తంతో కడగబడుతూ, యేసుక్రీస్తు రక్తం వలన విమోచింపబడుతూ అందులోనికి ఏం చేయాలంటే సురక్షితంగా ఉన్నట్లు పరిగెత్తే వరమై ఉండాలి. ఈనాడు మనము దేవుని సన్నిధి అంటేనే పరిగెత్తలేం, మందిరం అంటేనే భయం లేదు, దేవుని ప్రార్థన అంటేనే భయం లేదు. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తామంటే ఆయన నమ్మినప్పుడు, ఆయన తప్ప ఇంకొకటి లేడు అన్నప్పుడు పరిగెత్తాం. మనకు ప్రమాదం ఉంది, లోకంలో దినములు చెడ్డవిగా ఉన్నాయి, విపత్తులు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం, ఆయన రాకడ దినములు సమీపమైనాయి. మనం ఇంకా పరిగెత్తలేము అంటే అర్థం ఏంది? మనం ఇంకా ఆ అవగాహనలో లేకుండా ఉన్నాం, సోమరులుగా ఉన్నాం, ఇంకో మాటలు చెప్పాలంటే. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం ప్రభు మనకు సెలవు ఇచ్చిన మాట ప్రకారం మనం నీతిగా మార్చబడినట్లుగా పరిగెత్తాం. నీతిగా మార్చబడి ఆయన వైపు పరిగెత్తాం. ఆయన ఎట్లుంటాడంటే బలమైన దుర్గం. ఆయనను ఎవరన్నా తాకి వాళ్ళు నష్టపోవాల్సిందే, కానీ ఆయనను ఎవరు తాకి ఆయనను నష్టం చేసేటోళ్ళు, మనల్ని నష్టం చేసేటోళ్ళు లేడు. ఆయన మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవ్వడు లేడు. ఆ విషయం గుర్తెరిగి విశ్వాసంలో కొనసాగదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అనేక సార్లు నీ యందు నమ్మకం ఉంచుకోక మేము కడగబడక నీకు దూరంగా ఉన్నాం. దయతో క్షమించి ఆ స్థితిలో ఉన్నట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.